సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 11వ సర్గ. సీత మీద రావణుడు పెంచుకున్న వల్లమాలిన కామము విభీషణుడు చెప్పిన మంచి మాటలను తలకు ఎక్కనీయలేదు. రాముడితో యుద్ధము సంభవిస్తే ఎలాంటి వ్యూహములు పన్నాలి అని మంత్రులతోనూ మిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఉదయము ఆచరించవలసిన విధులు నిర్వర్తించి రావణుడు సభకు వెళ్లాడు. రావణుడు రాజమార్గములో వందిమాగధులు వెంటరాగా వెడుతుంటే మార్గమునకు ఇరుపక్కలా జనం నిలబడి జయజయధ్వానాలు చేస్తున్నారు. రావణుడు సభాస్థలిని ప్రవేశించాడు. జయజయధ్వానముల మధ్య సింహాసనము మీద ఆసీనుడయ్యాడు. యుద్ధము నిశ్చయము అయినది. రాక్షస వీరులను అందరినీ సమావేశపరచమని ఆదేశాలు ఇచ్చాడు. రాక్షస వీరులందరూ రావణుని సభాభవనమునకు వచ్చి రావణునికి పాదాభివందనము చేసి తమకు కేటాయించిన ఆసనముల మీద తివాచీల మీద కూర్చున్నారు. రావణుని మంత్రులందరూ వారి వారి ఆసనముల మీద కూర్చున్నారు. రావణుని తమ్ముడు విభీషణుడు, మంత్రి ప్రహస్తుడు, శుకుడు రావణుని సభకు వెళ్లారు. రావణునికి నమస్కరించి ఉచితాసనము మీద కూర్చున్నారు. అందరూ రావణుని వంక చూస్తూ రావణుడు ఏమి చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు. రాక్షస సభలో ఉన్న రావణుడు ఇంద్రసభలో ఉన్న దేవేంద్రుని మాదిరి ప్రకాశించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 12వ సర్గ. రాబోవు యుద్ధములో సదా విజయమును కాంక్షించు రావణుడు ప్రహస్తుని చూచి ఇలా అన్నాడు. ప్రహస్తా, ప్రస్తుతము మనం యుద్ధవాతావరణంలో ఉన్నాము. నగరంలో కాపలా కట్టుదిట్టం చేయండి, సైనికులను సర్వసన్నద్ధం చేయండి అని ఆదేశించాడు. ప్రహస్తుడు రావణుని ఆజ్ఞను అమలుపరిచాడు. తరువాత రావణుడు మంత్రులను సేనాపతులను చూచి ఇలా అన్నాడు. ధర్మము, అర్థము, కామము వీటి గురించి సంఘర్షణ తలెత్తినప్పుడు మనకు ఏది మంచిదో, ఏది చెడో, ఏది ప్రియమో, ఏది అప్రియమో, ఏది లాభమో, ఏది నష్టమో నిర్ణయించడంలో మీరందరూ సమర్థులు. మీరు మంత్రాంగము చేసి చెప్పిన ఆలోచనలు ఏనాడూ వృధా కాలేదు, నాకు విజయాన్ని సంపాదించి పెట్టాయి. రాముడు లంకను ముట్టడించడానికి వస్తున్న విషయము కుంభకర్ణునికి ఇంతవరకు తెలియపరచలేదు. కుంభకర్ణుడు నిద్రలో ఉండటం వలన ఈ విషయాలు ఏమీ అతనికి తెలియవు. 6 మాసముల నిద్ర తరువాత కుంభకర్ణుడు నిద్రలేచే సమయము ఆసన్నమైంది. నేను రాముని భార్య సీతను మన రాక్షసుల స్థావరమైన దండకారణ్యములోని జనస్థానము నుండి తీసుకొని వచ్చాను. సీత వంటి సౌందర్యవతి 3 లోకములలోనూ లేదు అన్నది నిర్వివాదాంశము. కాని సీత నాకు లొంగలేదు, నాతో పక్కను పంచుకొనడానికి అంగీకరించడం లేదు. సీత ప్రతి అంగమూ అందంగా శోభాయమానంగా ఉంటుంది. అందుకే ఆమె అంటే నాకు మక్కువ. నాకు ఆమె మృదువైన పాదాలు చూచిన కామం చెలరెగుతుంది. ఇంక సీత ముఖారవిందము చూస్తే చెప్పేదేముంది. నాలో కామం అగ్ని వలె ప్రజ్వరిల్లుతుంది. నాకు కోపం వచ్చినా, శాంతంగా ఉన్నా సర్వకాల సర్వావస్థలయందు సీత మీద మోహము నన్ను నిలువనీయడం లేదు. దాదాపు సంవత్సర కాలము నుండి సీత నన్ను వరిస్తుందేమో అని ఎదురుచూచాను. రాముడు యుద్ధానికి వచ్చాడు, కాని సీతలో మార్పు రాలేదు. రాముడు సముద్రము ఆవల ఉన్నాడు. భయంకరమైన సముద్రమును దాటడం రామునికి సాధ్యం కాదు. కాకపోతే ఒక వానరుని వలన లంక చాలా నష్టపోయింది. ఆ వానరుని రాక గురించి మనకు ముందుగా తెలియకపోవడం వలన ఇంత నష్టం జరిగింది. ఇంకనైనా జాగ్రత్తగా ఉండండి. మీ బుద్ధికి తోచిన సలహాలు ఇవ్వండి. నాకు నరుల వలన వానరుల వలన ఎలాంటి భయం లేదు. కాని వారి గురించి కూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది. సుగ్రీవుడు రాముని కొరకు తన సేనలతో సముద్రము ఆవలకు వచ్చి ఉన్నాడు. సీతను రామునికి అప్పగించకుండా రాముని చంపే ఉపాయము గురించి ఆలోచించండి.
ఈ మహాసముద్రమును దాటడానికి కేవలం రాక్షసులకే సాధ్యం అవుతుంది కాని వానరులకు సాధ్యం కాదు, కాబట్టి జయం మనదే అని అన్నాడు రావణుడు. అప్పుడు ఆ సభలో కూర్చుని ఉన్న కుంభకర్ణుడు లేచి రావణునితో ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, నీవు ఇప్పుడు చేస్తున్న మంత్రాంగము ఆలోచన సీతను అపహరించక ముందు చేసి ఉండవలసినది. అప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా నిప్పును తెచ్చి మూటగట్టుకున్నట్టు సీతను తెచ్చి లంకలో పెట్టి ఇప్పుడు విచారించి ప్రయోజనము ఏమి? నీవు సీతను రాముని వద్ద నుండి అపహరించక ముందు ఈ ఆలోచన చేసి ఉండిన బాగుండేది. ఏ రాజు అయినా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తే తరువాత చింతించవలసిన పని ఉండదు. అనాలోచితంగా చేసిన పనులు విపరీత ఫలితాలను ఇస్తాయి. నీతికి అవినీతికి తారతమ్యము తెలియని వాడి ముందు చేయాల్సిన పని వెనుక చేయాల్సిన పని ముందు చేసి కష్టాల పాలవుతాడు. మనకే కదా బలం పరాక్రమము ఉంది కదా అని కాని పనులు చేస్తే సర్వనాశనం తప్పదు. ప్రస్తుతము నీవు చేయకూడని కార్యము చేశావు. నీ అదృష్టం కొద్దీ నిన్ను రాముడు ఇంకా చంపలేదు. సరే, అయినది ఏదో అయింది. మంచో చెడో చేశావు, దానిని గురించి విచారించి ప్రయోజనము లేదు. నేను నీ శత్రువులను చంపి నీకు వచ్చిన ఆపదను పోగొడతాను. నిశ్చింతగా ఉండు. మన శత్రువు రాముడే కాదు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు, అగ్ని, కుబేరుడు, వాయువు అయినా సరే నేను వారిని జయిస్తాను. రాముడు ఒక బాణం వేసి రెండో బాణము తీసే లోపల నేను రాముడి రక్తం తాగుతాను. ముందు రామలక్ష్మణులను చంపుతాను, తరువాత వానరసేనను భక్షిస్తాను. రాముని వలన భయం విడిచిపెట్టు. హాయిగా తిని తాగి మదన సుఖములు అనుభవించు. రాముడి చావు వార్త వినగానే సీత నీకు వశమవుతుంది అని పలికాడు కుంభకర్ణుడు. పాఠకులకు ఒక్క మనవి. ఇంతకు ముందే రావణుడు కుంభకర్ణుని 6 నెలల నిద్ర అయిపోయినది, అతనిని నిద్రలేపండి అని ఆదేశించాడు. 60వ సర్గలో రాక్షసులు నానాపాట్లు పడి కుంభకర్ణుని నిద్రలేపినట్టు ఉంది. మరి ఈ కుంభకర్ణుడు ఎవరు? రావణుని తమ్ముడు కుంభకర్ణుడు కాడా? కాకపోతే మరెవరు? మరొకడైతే రావణుని ముందు అంత ధైర్యంగా మాట్లాడగలడా? కుంభకర్ణుని మాటలు విని రావణుడు ఊరుకుంటాడా? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. కాబట్టి కుంభకర్ణుని గురించిన ఈ సర్గ తరువాత చేర్చబడినది అని పెద్దల అభిప్రాయము. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 12వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 13వ సర్గ. కుంభకర్ణుడు మాట్లాడిన తరువాత మహాపార్శ్వుడు లేచాడు. కుంభకర్ణుని మాటలతో రావణునికి కోపం వచ్చినట్టు గ్రహించాడు. రావణునికి ప్రీతి కలిగించే విధంగా ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, ఎంతో కష్టపడి మధువును సేకరించి దానిని త్రాగకుండా ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉండటం అవివేకము. నీవు అందరికీ ప్రభువు, ఇంక నీకు ప్రభువు ఎవరున్నారు? నిన్ను శాసించే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఎవరికీ భయపడాలి? కష్టపడి తెచ్చిన సీతను బలవంతంగానైనా తృప్తిగా అనుభవించు, ఆనందించు. తరువాత వచ్చే పరిణామాలను మేము చూసుకుంటాము. సీత నీకు వంటింటి కుందేలు, నీ చెప్పుచెతలలో ఉంది. నీ కోరిక తీర్చుకో, ఆలస్యం చేయకు. నేను ఇంద్రజిత్తు. కుంభకర్ణుడు యుద్ధరంగంలో నిలబడితే మాకు ఎదురు నిలిచి పోరాడగల యోధుడు ముల్లోకములలో ఎవరున్నారు? కార్యసాధనకు కొంతమంది సామ, దాన, భేదోపాయములను ఉపయోగిస్తారు, కాని వీరులు దండోపాయమునే ఉపయోగిస్తారు. మనము వీరులము, మనకు దండోపాయమే తరుణోపాయము. నీ శత్రువులను అందరినీ మేము యుద్ధములో అంతమొందిస్తాము. నీవు నిశ్చింతగా ఉండు అని వీరోచితంగా పలికాడు మహాపార్శ్వుడు. మహాపార్శ్వుని మాటలకు రావణుడు ఎంతగానో సంతోషించాడు. అతనితో రావణుడు ఇలా అన్నాడు, ఓ మహాపార్శ్వ, నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగా ఉంది. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చిపడింది. అది ఒక రహస్యము. చాలా కాలం కిందట నేను పుంజికస్థల అనే అందమైన అప్సరసను చూచాను. ఆ సమయంలో ఆమె బ్రహ్మలోకానికి వెళుతూ ఉంది. ఆమెను వెంబడించాను, ఆమెను పట్టుకున్నాను, బలవంతంగా అనుభవించాను. ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. బ్రహ్మదేవునికి జరిగిందంతా చెప్పినట్టుంది.
బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు. ఇంకమీదట నీవు ఏ స్త్రీనైనా ఆమె అనుమతి లేకుండా బలవంతంగా అనుభవిస్తే నీ తల 1000 ముక్కలైపోతుంది. ఇదే నా శాపము అని దారుణంగా శపించాడు. ఆ కారణంచేత నేను సీతను బలవంతంగా అనుభవించడానికి భయపడుతున్నాను. లేకపోతే నేను సీతను లంకకు తీసుకుని వచ్చిన రోజే అనుభవించి ఉండేవాడిని. అందుకే సీత నన్ను వరించే వరకు ఎదురు చూడక తప్పదు. రాముడికి నా గురించి, నా వేగము గురించి బాగా తెలియదు. అందుకని పర్వతగుహలో నిద్రపోవుచున్న సింహము జూలు పట్టుకొని లాగినట్టు నాతో యుద్ధమునకు కాలుదువుతున్నాడు. రాముని నా బాణములకు బలి చేయడం, సీతను నేను అనుభవించడం నిజం. రాముడు దేవేంద్రుని గాని వరుణుని గాని సాయం తెచ్చుకున్నా నేను రాముని జయించి తీరుతాను. నేను కుబేరుని యుద్ధములో ఓడించి లంకానగరమును ఆక్రమించుకున్నానన్న సంగతి రామునికి తెలియదు అని గర్వంతో పలికాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 14వ సర్గ. వీళ్ల మాటలన్నీ ఓపిగ్గా వింటున్నాడు విభీషణుడు. తరువాత విభీషణుడు లేచి ఇలా అన్నాడు, రాక్షసరాజా, వీళ్లంతా కలిసి సీత అనే మహాసర్పమును నీ మెడకు చుడుతున్నారు. వానరులు సముద్రమును దాటి లంకను ముట్టడించక ముందే సీతను రాముని వద్దకు పంపించు. రాముడి వింటి నుండి వెలువడ్డ బాణములు రాక్షసుల కంఠములు ఉత్తరించకముందే సీతను రాముని వద్దకు పంపించు. నీవు ఎవరి అండచుచుకొని ఈ యుద్ధానికి దిగుతున్నావో ఆ కుంభకర్ణుడు, మహాపార్శ్వుడు, ఇంద్రజిత్తు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, అతికాయుడు వీరెవ్వరూ యుద్ధములో రాముని ముందు నిలువలేరు. నిన్ను రాముని బాణము తరుముతుంటే అప్పుడు ఇంద్రుడు, సూర్యుడు, మరుత్తులు, యముడు వీరెవ్వరూ నీ మొర ఆలకింపరు. కాబట్టి సీతను రాముని వద్దకు పంపు, రామునితో యుద్ధము నివారించు అని పలికాడు విభీషణుడు. వెంటనే ప్రహస్తుడు లేచాడు. రాక్షసరాజా, మాకు ఇప్పటివరకు భయము అనే మాటకు అర్థము తెలియదు. దేవ, దానవ, గంధర్వులు, నాగులు ఎవరి వల్ల కాని మాకు ఎలాంటి భయమూ లేదు. అటువంటిది ఒక నరుని వలన, వానరుల వలన మాకు భయం ఎందుకుంటుంది అని అన్నాడు. ఆ మాటలకు విభీషణుడు దీటుగా జవాబు ఇచ్చాడు. ఓ ప్రహస్తా, నీవు చెప్పినట్టు చేస్తే మనకు యమలోక ప్రయాణము తప్పదు. రాముడు ధర్మము తప్పనివాడు, మీరు ధర్మము తెలియనివారు. ధర్మము తప్పని రాముని ముందు దేవతలు కూడా తలెత్తి నిలబడలేరు. దేవతలు మనకు భయపడతారు, రాముని గౌరవిస్తారు. ఓ ప్రహస్తా, నీకు రామ బాణముల రుచి తెలియదు, అందుకని ఇటువంటి ప్రగల్భములు పలుకుతున్నావు. రాముడు రణరంగములో నిలిస్తే నీవు, ఇంద్రజిత్తు, నికుంభుడు, త్రిశీర్షుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అకంపనుడు ఎవరూ ఎదిరించి నిలువలేరు. ఇంకా ఈ వ్యసనపరుడైన రావణుడు ఎంత వ్యసనలోలుడు, ఆలోచనా రహితంగా పనులు చేసేవాడు అయినా ఈ రావణుడు చేసే ప్రతి పని మీరు పొగుడుతూ తలలు ఊపుతున్నారు. రావణుని వినాశనానికి పునాది వేస్తున్నారు. మీకు రాజుకు హితము చెప్పడం, మంచి చేయడం చేతకాదు. ఇప్పటికైనా మించిపోలేదు. మీ రాజును మంచి దారిలో, సరి అయిన దారిలో నడిపించండి. లంకను రక్షించండి. ఇప్పటిదాకా మీరందరూ రావణుడు చేసే అకృత్యములను పొగిడి లబ్ధి పొందారు. ఇప్పటికైనా రావణునికి హితబోధ చేయండి. యుద్ధము నివారించండి. మరి కొంతకాలము రావణుని వలన లబ్ధి పొందండి. సుఖాలు, భోగాలు అనుభవించండి. నేను నా స్వార్థము కొరకు ఇలా చెప్పడం లేదు. లంక క్షేమము కోరి, రావణుని క్షేమం కోరి, లంకలోని రాక్షసుల క్షేమం కోరి, మీ అందరి సుఖ సంతోషాలు కాపాడటానికి ఈ హితబోధ చేస్తున్నాను. సీతను రాముని వద్దకు పంపండి. యుద్ధము నివారించండి. లంకను కాపాడండి. మరొక్క మాట, తన బలమును ఎదిరి బలమును ఎరింగి, మనకు ఉన్న కష్ట నష్టములను పరిశీలించి రాజుకు తగిన హితమును చెప్పువాడే ఉత్తముడు అయిన మంత్రి. మీరు ఉత్తములైన మంత్రులో కాదో మీరే తేల్చుకోండి అని చెప్పి కూర్చున్నాడు విభీషణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 15వ సర్గ. విభీషణుడు వలికిన పలుకులకు ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు. చిన్నాన్న, ఏమిటి మీరు మాట్లాడేది? తెలివి ఉండే మాట్లాడుతున్నారా?
రాక్షసకులములో పుట్టినవాడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఒక సామాన్య కులంలో పుట్టినవాడు కూడా ఇంత పిరికి మాటలు మాట్లాడడు. మీకు ఈ పిరికి తనం ఎలా వచ్చింది? ఉన్నతమైన మన రాక్షస కులంలో ఇంత పిరికివాడు, బలహీనుడు, వీరత్వము లేనివాడు, పరాక్రమము, ధైర్యము, శౌర్యము లేనివాడు మీరొక్కరే కనపడుతున్నారు. లేకపోతే మానవాధములకు భయపడతారా? ఈ రాముడు, లక్ష్మణుడు రాజకుమారులు, మనుష్యులు. లంకలో పుట్టిన ఒక సామాన్య రాక్షసుడు కూడా వారిని చంపగలడు. ఆ సంగతి తెలిసి కూడా మమ్ములను ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు? నా సంగతి మీకు తెలియదా? నేను దేవేంద్రుని జయించిన వీరుడను. నా పరాక్రమానికి జడిసి దేవతలందరూ తలొక దిక్కుకు పారిపోయారు. నేను ఐరావతమును కింద పడదోసి దాని దంతములు పీకిన వీరుడను. దైత్యులు కూడా నాకు భయపడతారు. అంతటి పరాక్రమవంతుడనైన నేను సామాన్య మానవులను, వారి వెంట వచ్చిన వానరులను ఓడించలేనా? ఇద్దరు రాజకుమారులకు నేను భయపడాలా? సిగ్గుచేటు అని కూర్చున్నాడు. ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు మరలా ఇలా అన్నాడు, రాకుమారా, నీవు వయసులో చిన్నవాడవు, ఉడుకు రక్తంలో ఉప్పొంగిపోతున్నావు. నీ బుద్ధి ఇంకా వికసించలేదు. నీకు పూర్వాపరాలు తెలియవు. నీకు మంత్రాంగము గురించి తెలియదు. అందుకే ఆవేశంతో వినాశనానికి దారి వెతుకుతున్నావు. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నీవు నీ తండ్రి క్షేమం కోరి మాట్లాడటం లేదు. ఆయనకు ఒక శత్రువుగా యుద్ధానికి పురికొల్పుతున్నావు. నీకు ఆవేశము, సాహసము ఎక్కువ. అటువంటి వాడిని మంత్రాంగము చేయనప్పుడు అనుమతించడం తప్పు. నీకు మౌఢ్యము ఎక్కువ. తెలివితో ఆలోచించడం తెలియదు. నీకు ఆవేశం తప్ప ఆలోచన తెలియదు. నీకు రామ బాణముల గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. అవి యమదండములతో సమానమైనవి. ఓ రాక్షసేంద్ర, ఈ బాలుని మాటలు పట్టించుకోకు. నా హితము విను. సీతను రాముని వద్దకు పంపు. భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు అని అన్నాడు విభీషణుడు. యుద్ధకాండము 15వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 16వ సర్గ. విభీషణుడు చెప్పిన హితకరమైన మాటలు రావణునికి రుచించలేదు. పైగా కోపం కూడా వచ్చింది. విభీషణ, నీవు నాకు బంధువు కావు, మిత్రుడు అంతకన్నా కావు. నీవు నాకు శత్రువు, బద్ధశత్రువును అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు. కాని బంధువు, మిత్రుడు అని చెప్పుకుంటూ నా నాశనము కోరేవాడిని ఇంట్లో ఉంచుకొనకూడదు. నీవు నాకు జ్ఞాతివి. జ్ఞాతులు ఎప్పుడూ సాటి జ్ఞాతుల మేలు కోరరు. అది లోకధర్మము. అది కాకుండా తనకన్నా ఉన్నతుడు, ఐశ్వర్యవంతుడు అయిన జ్ఞాతిని చూస్తే ఇతర జ్ఞాతులకు అసూయ, ద్వేషము, పగ. అలాగే నువ్వు కూడా నా ఉన్నతిని, నా సుఖమును చూచి ఓర్వలేకున్నావు. పైగా నాకు ఆపద వచ్చినప్పుడు సానుభూతి చూపకపోగా ఆపదలలో ఉన్న నన్ను చూచి సంతోషిస్తున్నావు. ఎవరికైనా గాని అగ్ని వలన, అస్త్ర శస్త్రముల వలన, పాశముల వలన కలుగు భయం కంటే క్రూరులైన జ్ఞాతుల వలన కలిగే ఆపదలు, భయాలు ఎక్కువ. కాబట్టి అన్ని భయముల కన్నా జ్ఞాతుల వలన భయం గొప్పది. ఆవులలో సంపద ఉంటుంది, స్త్రీలలో చంచలత్వము ఉంటుంది, బ్రాహ్మణులలో తపస్సు ఉంటుంది. కాని జ్ఞాతులలో సాటి జ్ఞాతుల ఎడల శత్రుత్వము ఉంటుంది. నీవు నాకు జ్ఞాతివి. నా గౌరవమును, పేరు ప్రతిష్టలను, నాకు ఉన్న ఐశ్వర్యమును, నా శత్రువులలో నన్ను గురించి ఉన్న భయమును చూచి నీవు ఓర్వలేకున్నావు. నీవు చెడ్డవాడివి. నీతో నాకు స్నేహము తగదు. చెడ్డవారితో స్నేహము అవశ్యము విడువతగనది. ఓ విభీషణ, నీవు నా శత్రువును పొగుడుతూ ఎప్పుడెప్పుడు నా శత్రువుల వద్దకు పోవలెనా అని ఎదురుచూస్తున్నావు. కాబట్టి నీతో బంధుత్వము, స్నేహము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా నాకు చేటు తెస్తుంది. ఎంత చెడ్డా నువ్వు నా సోదరుడవు, బంధువు. అందుకని నీవు ఎన్ని మాటలు మాట్లాడినా క్షమించాను. అదే ఇంకొకరైతే ఈ పాటికి వాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయి ఉండేవి. నీవు రాక్షస కులములో చెడబుట్టావు అని అత్యంత పరుషమైన మాటలతో విభీషణుని దూషించాడు రావణుడు. రావణుని నోటి నుండి అటువంటి మాటలు విన్న విభీషణుడు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలువలేకపోయాడు. వెంటనే తన గదాయుధమును తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణునితో పాటు అతని మిత్రులు 4 ఆకాశంలోకి ఎగిరారు. ఆకాశంలో నిలిచి విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు.
ఓ రాక్షసరాజా! నీవు నాకు సోదరుడవు, నాకన్నా పెద్దవాడవు, నీవు ఎన్ని అన్నా తప్పులేదు. నీవు నాకు తండ్రి స్థానములో ఉన్నావు, నీ మీద నాకు అపారమైన గౌరవము భక్తి ఉన్నాయి. ఎందుకంటే తండ్రి, అన్న అధర్మపరులైన వారు గౌరవనీయులు. కాని నువ్వు నేను చెప్పిన హితములను పట్టించుకోకపోగా నన్ను అత్యంత పరుషమైన పదజాలంతో దూషించావు. వాటిని నేను సహించలేను, నీ వద్ద ఉండలేను. ఓ రావణ! ప్రస్తుతము నీ మనసు నీ అధీనములో లేదు, కామముతో నిండిపోయింది, కాలానికి లొంగిపోయింది. కాబట్టి నేను చెప్పిన మంచి మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఓ రాజా! నిన్ను పొగిడేవారు, నీకు ఇష్టమైన మాటలు మాట్లాడేవారు, నీ ప్రాపకము కోసం పాకులాడేవారు ఎంతో మంది ఉన్నారు. కాని నీకు ఇష్టం లేకపోయినా, నీ మనసుకు కష్టమైనా, నీకు మంచి మాటలు చెప్పేవాళ్లు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా వాళ్ల మాటలు నీవు వినవు. సర్వనాశనమునకు మూలమైన దారిలో నీవు నడుస్తున్నావు. అది చూచి నేను ఊరుకోలేకపోతున్నాను. ఓ రావణ! నిన్ను రాముడు తన బాణములతో చంపుతూ ఉంటే నేను చూడలేను. ఎంత శూరుడైనా, పరాక్రమవంతుడైనా, అజేయుడైనా కాలానుగుణంగా నశించక తప్పదు. నీకు ఆ గతి పట్టకూడదని, నీకు అకాల మరణం రాకూడదని నా సంకల్పము. అందుకే ఇన్ని మాటలు చెప్పాను. కాని నా మాటలు నీకు నచ్చవని నాకు తెలుసు. నా మాటలతో నీ మనసుకు కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించు, నిన్ను నీవు రక్షించుకో. ఈ లంకలో ఉన్న రాక్షసులను రక్షించు. నేను వెళ్ళిపోతున్నాను, నీవు శుభం కలుగుగాక అని పలికి విభీషణుడు ఆకాశమార్గాన తన అనుచరులతో వెళ్ళిపోయాడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 17వ సర్గ. విభీషణుని అన్న రావణుడు విభీషణునికి శత్రువు అయ్యాడు. రావణుని శత్రువు రాముడు విభీషణునికి మిత్రుడు అయ్యాడు. తన శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అవుతాడు కదా. ఆ రాజనీతి ప్రకారము విభీషణుడు రావణుని శత్రువు రాముడి వద్దకు వెళ్లాడు. సముద్రము దాటి వానర సేన ఉన్న చోటికి వెళ్లాడు. ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుని నేలమీద ఉన్న వానర నాయకులు చూచారు. విభీషణుని పక్కన ఉన్న 4 రాక్షసులను కూడా వారు చూచారు. వెంటనే ఈ విషయము సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న 5 రాక్షస వీరులను చూచాడు. తన వానరనాయకులతో ఇలా ఆలోచించాడు. ఆకాశంలో ఉన్న వారు రాక్షసులు, సందేహము లేదు. వారి చేతులలో ఆయుధములు కూడా ఉన్నాయి. వారు కవచములు ధరించి ఉన్నారు. వారు లంక నుండి మనలను చంపడానికి వచ్చుంటారు. కాబట్టి మీరు సర్వసన్నద్ధంగా ఉండండి అని పలికాడు సుగ్రీవుడు. వెంటనే వానరులు చేతికి అందిన రాళ్లు, వృక్షములు, కొమ్మలు తీసుకుని వారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారు. రాజా, మాకు అనుమతి ఇవ్వండి, మేము వెంటనే ఎగిరిపోయి ఆ 4 హతమారుస్తాము అని పలికారు వానరులు. వానరులు వెళ్లి తమ నాయకుడికి చెప్పడం, ఆ నాయకుడు తన వంక చూడ్డం, తన వారితో మాట్లాడటం, వానరులు తలా ఒక ఆయుధము చేత ధరించడం చూస్తూనే ఉన్నాడు విభీషణుడు. అతనికి విషయం అర్థం అయింది. వెంటనే విభీషణుడు పెద్ద కంఠంతో సుగ్రీవునికి వానరులకు వినబడేటట్టు ఇలా అరిచాడు. ఓ వానర వీరులారా! రావణుడు లంకకు రాజు, రాక్షసుడు. నేను అతని తమ్ముడను. నా పేరు విభీషణుడు. నా అన్న రావణుడు రాముని భార్య సీతను జనస్థానము నుండి అపహరించి తెచ్చాడు. దారిలో అడ్డుకున్న జటాయువును చంపాడు. సీతను అశోక వనములో ఉంచాడు. ఆమెకు రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. నా అన్న రావణుడు చేసిన పని నాకు నచ్చలేదు. అది తప్పు అని చెప్పాను. సీతను రామునికి ఇచ్చివేయమన్నాను. కాని రావణుడు నా మాట వినలేదు. నన్ను అవమానించాడు. నన్ను రాజ్యములో నుండి వెళ్లగొట్టాడు. అందుకని నేను భార్యాబిడ్డలను వదిలి రాముని శరణు కోరి వచ్చాను. నా రాక గురించి రామునికి తెలుపండి అని గట్టిగా అరిచి చెప్పాడు విభీషణుడు. ఈ మాటలు విన్న సుగ్రీవుడు కంగారుగా రామలక్ష్మణుల వద్దకు వెళ్లాడు. రామునికి ఈ విషయం చెప్పి విభీషణుని రాక తెలియజేశాడు. ఇంకా ఇలా అన్నాడు. ఓ రామా! వీడు మనకు శత్రువు. వీడిని మనము మనలో చేర్చుకుంటే గుడ్లగూబ కాకి పిల్లలను తిన్నట్టు వాడు మనలను తినేస్తాడు. కాబట్టి ఓ రామా, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో.
నీ నిర్ణయం మీద ఈ వానరవీరుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. శత్రువులు ప్రయోగించు మంత్రాంగములు, వ్యూహములు, గూఢచర్యము, వీటిని గుర్తించి నిర్ణయం తీసుకో. వీరు రాక్షసులు, కామరూపులు, కపటోపాయములు తెలిసినవారు. అక్కడ మాయం అయి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. వారి మాయలు, మంత్రాలు తెలిసి ప్రవర్తించాలి. మనం వారిని ఎన్నటికీ నమ్మకూడదు. ఈ వచ్చినవాడు రావణుని గూఢచారి అయి ఉంటాడు. వీడు మనలో చేరి మనలో మనకు విభేదాలు కల్పించి మనలను నిర్వీర్యులుగా చెయ్యడానికే వచ్చాడు అని అనుకుంటున్నాను. లేకపోతే వీడు మనలో ఒకడుగా చేరి మన విశ్వాసమును పొంది మన ఆనుపానులు, మన సైనిక రహస్యములు తెలుసుకొని రావణునికి చేరవేయగలడు. ఓ రామ! ప్రస్తుతము విభీషణుడు అనబడే రావణుని సోదరుడు తన 4 అనుచరులతో కలిసి నీ శరణుగోరి వచ్చాడు. ఇతడు రాక్షసుడు, రావణునికి సోదరుడు, రావణుని దగ్గర నుండి వస్తున్నాడు. ఇతనిని ఎలా నమ్మడం? కాబట్టి వీరిని పట్టి బంధించి చంపివేయడమే ఉత్తమమైన మార్గము. తరువాత మీ ఇష్టము అని పలికి ఊరుకున్నాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవుడు చెప్పిన పలుకులు సావధానంగా విన్నాడు. సుగ్రీవుని పక్కనే హనుమంతుడు, మిగిలిన వానర వీరులు నిలబడి ఉన్నారు. వారందరినీ చూచి రాముడు ఇలా అన్నాడు, మన శరణు కోరి వచ్చిన విభీషణుని గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలను మీరంతా విన్నారు కదా. మీరంతా నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు. మీ మాటలు నాకు ఎంతో విలువైనవి. కాబట్టి ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి అని అడిగాడు రాముడు. అప్పుడు హనుమంతుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా! నీకు తెలియని విషయములు లేవు. మేమంతా నీ శ్రేయోభిలాషులము కాబట్టి మా అభిప్రాయాలు అడుగుతున్నావు. అది నీ మంచితనము. మాకు నీవు ఇస్తున్న మర్యాద. వానర నాయకులు ఒక్కరొక్కరుగా తమ తమ అభిప్రాయాలు నీకు వినిపిస్తారు. ముందుగా యువరాజు అంగదుడు తన అభిప్రాయాన్ని వినిపిస్తాడు అని అన్నాడు. అప్పుడు అంగదుడు లేచి ఇలా అన్నాడు, రామ! ఇతడు రాక్షసుడు. రాక్షసరాజు రావణుని వద్ద నుండి వచ్చాడు. ఇతని రాక సందేహాస్పదంగా ఉంది. ఇతనిని నమ్మడానికి వీలు లేదు. కాబట్టి ఇతనిని తొందరపడి మనలో చేర్చుకొనకూడదు. ఇతనిని అన్ని విధాలా పరీక్షించాలి. ఎందుకంటే మనసులో కుటలము పెట్టుకున్న వారుపైకి చాలా సౌమ్యంగా, నమ్రతగా కనిపిస్తారు. సమయం వచ్చినప్పుడు దారుణంగా కోలుకోలేని దెబ్బతీస్తారు. కాబట్టి మనము ఇతని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ విభీషణుడు మంచివాడైతే స్వీకరించవచ్చును. ఏమాత్రం సందేహము కలిగినా ఇతనిని చంపడమే యుక్తము అని పలికాడు అంగదుడు. శరభుడు అనే వానరుడు ఇలా అన్నాడు, రామ! ఇతనిని పరీక్షించడానికి ఒక సూక్ష్మ బుద్ధిగల గూఢచారిని పంపడం ఉత్తమమైన మార్గము. ఆ గూఢచారి అతనిని అన్ని విధములా పరీక్షించిన తరువాత అతడు ఉత్తముడు అని తేలితే అతనికి శరణాగతి ఇవ్వవచ్చును. అతని ప్రవర్తన సందేహాస్పదంగా ఉంటే అతనిని విడిచిపెట్టడమే మంచిది అని పలికాడు శరభుడు. తరువాత జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు, ఈ వచ్చినవాడు నీ శత్రుడు రావణుని తమ్ముడు. ఇతడు శాంతి కాలంలో రాలేదు. మనము రావణునితో యుద్ధము చేయు సమయములో వచ్చాడు. కాబట్టి ఇతనిని నమ్మడానికి వీలు లేదు అని అన్నాడు. తరువాత మైందుడు లేచి ఇలా అన్నాడు, ఓ రామ! ఇతడు రాక్షసరాజు అయిన రావణుని తమ్ముడు. అందుకని ఇతనిని పరుషంగా కాకుండా సరళంగా ప్రశ్నించడం మంచిది. అప్పుడు అతడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకొనవచ్చును. తరువాత ఏది యుక్తమో అది చేయవచ్చును అని అన్నాడు. తరువాత హనుమంతుడు లేచి ఇలా అన్నాడు, ఓ రామ! నీవు బుద్ధిలో బృహస్పతితో సమానుడవు. నీకు చెప్పదగిన వాడిని కాను. కాని నీవు నా అభిప్రాయమును చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాను. నాకు ఉచితము యథార్థము అని తోచిన విషయాలు చెబుతాను. ఇప్పుడు చెప్పిన వారిలో కొంతమంది మంత్రులు విభీషణుని రాక వలన మనకు కలుగు లాభనష్టములను గురించి మాట్లాడారు. కాని అందులో నాకు దోషము కనపడుతూ ఉంది. ఒక మనిషిలోని సామర్థ్యము తెలుసుకోవాలంటే అతనిని మనము ఏదైనా పనిలో నియోగించాలి. అతడు ఆ పనిని ఎంత చాకచక్యంతో చేస్తాడో చూడాలి. అప్పుడు అతని సమర్థత నిర్ణయించాలి. కేవలం అతనితో మాట్లాడినంత మాత్రాన అతని సామర్థ్యము మనకు తెలియదు కదా. కొంతమంది విభీషణుని వద్దకు గూఢచారులను పంపవలెనని చెప్పారు.
అది కూడా సరికాదు. గూఢచర్యము ఎదుటి మనిషికి తెలియకుండా చెయ్యాలి. మన ఎదురుగా ఉన్న వారి మీద గూఢచర్యము ఎలా చెయ్యగలము? మరికొందరు ఏమన్నారంటే, విభీషణునికి మనం శత్రువులం, పైగా ఇది యుద్ధ సమయం, కాబట్టి దేశం కాని దేశానికి, కాలం కాని కాలంలో వచ్చాడు కాబట్టి విభీషణుని తిరస్కరించాలి అని అన్నారు. అది కూడా సరికాదు. ఎందుకంటే మనిషిని బట్టి అవసరాన్ని బట్టి దేశ కాలములు మారుతుంటాయి. ఇతడు రావణుని దుర్మార్గమును నీతి బాహ్యమైన చర్యలను చూచి విసిగిపోయి మన దగ్గరకు వచ్చాడేమో. అటువంటప్పుడు ఏ సమయంలో వచ్చాడు, మనము ఎక్కడ ఉండగా వచ్చాడు అన్న ప్రశ్న తలెత్తదు కదా. మరికొంతమంది ఇలా అన్నారు, విభీషణునికి తెలియని కొంతమందిని పంపి అతనిని ప్రశ్నించి నేర్పుగా అతని రహస్యములను రాబట్టాలి అని అన్నారు. అది కూడా సరికాదు. విభీషణుని వద్దకు పోయి అతని గురించి అడిగితే విభీషణుడు ఆ ప్రశ్నలు అడిగిన వాడి గురించి అనుమానపడవచ్చు కదా. విభీషణుడు విముఖుడై వెళ్లిపోతే మనము ఒక మంచి మిత్రుడిని పోగొట్టుకున్నవాళ్లము అవుతాము కదా. ఓ రామ! ఎదుటి వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో, ఏ కంఠస్వరంతో మాట్లాడుతున్నారో, మాట్లాడేటప్పుడు ఎటువంటి హావభావాలు ప్రదర్శిస్తున్నారో సునిశితంగా పరిశీలిస్తే తప్ప ఎదుటి వాళ్ల మనసులోని భావాలను కనిపెట్టలేము. విభీషణుడు తన గురించి చెప్పినప్పుడు నేను అతనిని నిశితంగా పరిశీలించాను. అతని మాటల్లో ఎలాంటి దుష్టభావన నాకు కనపడలేదు. అతనిలో నాకు ఎలాంటి కపటము కనపడలేదు. పైగా మనసులో కపటబుద్ధి కలవాడు. అంత ధైర్యంగా మన దగ్గరకు రాడు. కాబట్టి అతనిని గురించి అనుమానపడవలసిన అవసరము లేదు. అది కాకుండా ఓ రామ! మనసులో భావాలను బయటపడకుండా దాచడం అంత సులభం కాదు. ఎందుకంటే మనసులో మెదులుతున్న భావనలను శరీరం బలవంతంగానైనా బయటకు ప్రకటిస్తుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్న విషయాన్ని వాల్మీకి మహర్షి మనకు త్రేతాయుగంలోనే రామాయణ కావ్యంలో చెప్పాడు. విభీషణుడు సరి అయిన కాలములోనే మన వద్దకు వచ్చాడు. తన అన్న రావణునితో విభేదించి వచ్చాడు. తన అన్న రావణునికి శత్రువైన నీ వద్దకు వచ్చాడు. నీ గురించి బాగా తెలుసుకుని నీ వల్ల ప్రయోజనం పొందడానికి వచ్చాడు. నీవు వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషిక్తుడిని చేశావు. వాలిని చంపిన నీవు రావణుని కూడా చంపి తనను లంకకు పట్టాభిషిక్తుని చేస్తావనే ఆలోచనతో, ఆశతో విభీషణుడు నీ వద్దకు వచ్చాడు. లంకకు రాజు కావాలనే కాంక్షతోనే విభీషణుడు నీ వద్దకు వచ్చాడు. అతనిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే మనకు విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ రాక్షసుడు విభీషణుడు నమ్మదగనవాడు, ఇతనిలో ఏ దుర్బుద్ధి లేదు అని నా భావన. తరువాత మీ ఇష్టము అని యుక్తియుక్తముగా పలికి కూర్చున్నాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 18వ సర్గ. అందరూ మాట్లాడడం అయిన తరువాత రాముడు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించాడు. వానరవీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినది విన్న తరువాత నా అభిప్రాయం కూడా చెబుతున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను నీకు మిత్రుడను, శరణాగతుడను అని చెబితే వారిలో ఎన్ని దోషాలు ఉన్నా కూడా నేను వారిని విడిచిపెట్టను. అది నా వ్రతము. అన్ని సుగుణములు ఉన్న వాడిని రక్షించేదానికంటే దోషములు ఉన్న వాడిని రక్షించడంలోనే మన మంచితనం బయటపడుతుంది అని ఒక్క వాక్యంలో తన నిర్ణయం తెలిసాడు రాముడు. ఆ మాట విన్న తరువాత కూడా సుగ్రీవుడు తన పట్టుదల విడువలేదు. రామ! వచ్చినవాడు రాక్షసుడు, వాడు దుష్టుడో కాదో మనకు అనవసరము. ఈ విభీషణుడు తనకు బాగా జరిగినంత కాలము తన అన్న రావణుని వద్ద ఉన్నాడు. ఇప్పుడు రావణునితో విభేదము కలిగేటప్పటికి రావణుని విడిచిపెట్టి నీ దగ్గరకు చేరాడు. స్వంత అన్ననే వదిలినవాడు రేపు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టకుండా ఉంటాడా? అటువంటివాడు తన స్వార్థం కోసం ఎవరినైనా విడిచిపెడతాడు, ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. ఇటువంటి స్వార్థపరుడికి, అవకాశవాదికి ఆశ్రయం ఇవ్వడం శ్రేయస్కరము కాదు అని పలికాడు సుగ్రీవుడు. ఒక పార్టీలో ఉండి ఎన్నికలలో నెగ్గి ఏ పదవి లేకపోతే, ఏ ప్రాధాన్యము లేకపోతే నాయకుడితో విభేదించి
అలా సంవత్సరంలో 4 పార్టీలు మార్చి ఎక్కడా లాభసాటిగా కనపడకపోయేసరికి మరలా అబ్బే అదేం లేదు, మనం ఒకటి అని సన్నాయి నొక్కులు నొక్కుతూ సిగ్గు ఎగ్గు లేకుండా అసలు పార్టీలో చేరిన వాళ్లను మనం రోజూ చూస్తున్నాము. అదే విషయాన్ని సుగ్రీవుడు విపులంగా చెప్పాడు. అవకాశవాదం నాడు నేడు ఒకే విధంగా ఉంది. సుగ్రీవుని మాటలు విన్న రాముడు అతనితో ఏమీ మాట్లాడలేదు. లక్ష్మణుని వంక చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, సుగ్రీవుడు లౌక్యంగా మాట్లాడుతున్నాడు కాని శాస్త్రపరంగా మాట్లాడటం లేదు. ఇటువంటి మాటలు సామాన్యులు కూడా మాట్లాడరు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మము ఉంది. రావణుడు, విభీషణుడు అన్నదమ్ములు ఇద్దరూ రాక్షస కులమునకు చెందినవారు, కాని ఒకరికి ఒకరు శత్రువులు అయ్యారు. రావణుడు లంకకు రాజైనవాడు. ఒక్కోసారి సాటివారు ధర్మపరులు అయినా వాళ్లను నమ్మరు, పైగా శంకిస్తారు. ఈ విభీషణుడు ధర్మపరుడు కావచ్చును, కాని రాజధర్మము ప్రకారము రావణుడు అతనిని శంకించి ఉండవచ్చు. అంతమాత్రాన మనము ఇతనిని అనుమానించరాదు. మన శత్రువుల వద్ద నుండి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు కదా. మన శత్రువుకు శత్రువైన విభీషణుడు మనకు మిత్రుడు కావచ్చు కదా. పైగా మనము విభీషణుని కులమునకు చెందిన వారము కాము. వారు రాక్షసులు, మనము క్షత్రియులము. విభీషణునికి మనకు సహజమైన శత్రుత్వము లేదు. ఈ విభీషణునికి లంకను పాలించవలెనని కోరికగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బుద్ధిహీనత వలన అలా కోరుకుంటున్నాడా అని అనుకున్నా కూడా రాక్షసులు అందరూ బుద్ధిహీనులు కారు కదా. రాక్షసులలో కూడా విద్వాంసులు, పండితులు, శాస్త్రవేత్తలు, వేదాంగ పారంగతులు ఉన్నారు. కాబట్టి విభీషణుని మనము మిత్రునిగా స్వీకరించడంలో తప్పులేదు. లోకంలో దాయాదులు ఎవరూ మిత్రుల మాదిరి కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలు ఉంటుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. విభీషణుడు కూడా రావణుడికి తమ్ముడు. సీత కారణంగా అన్నదమ్ములకు భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే అన్న తమ్ముడిని తరిమేశాడు. లక్ష్మణ, సోదరులు అందరూ భరతుని మాదిరి ఉంటారా చెప్పు. అలాగే కుమారులందరూ నా మాదిరి తండ్రి మాటను పాటించేవారు ఉంటారా? సుగ్రీవా, స్నేహితులందరూ నీ వంటి వాళ్లు ఉంటారా అని నర్మగర్భంగా అన్నాడు రాముడు. రాముడి మాటలలో ఉన్న అంతరార్థము అర్థం చేసుకున్నాడు లక్ష్మణుడు. కాని సుగ్రీవుడు మాత్రము తన పాత మాటకే కట్టుబడి ఉన్నాడు. విభీషణుని మిత్రుడిగా అంగీకరించుటకు అతని మనసు ఒప్పుకోవడం లేదు. అందుకని రామునితో ఇలా అన్నాడు, ఓ రామ, నా మాట విను. ఈ రాక్షసుడు రావణుని గూఢచారి. అతనిని నమ్మకు. అతనిని చంపడమే యుక్తము. అతనికి శరణాగతి ఇవ్వడం అనర్థదాయకము. ఈ విభీషణుడు రావణుని ఆదేశము మేరకు నిన్ను, లక్ష్మణుని, నన్ను చంపడానికే ఇక్కడకు వచ్చాడు. ఇందులో సందేహము లేదు. ఇతడు ఆ క్రూరుడైన రావణుని సోదరుడు అని మరిచిపోకూడదు. కాబట్టి ఇతని మంత్రులతో సహా బంధించి శిక్షించాలి అని చెప్పి ఊరుకున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలు విన్న రాముడు తన మనోనిశ్చయాన్ని ఇలా ప్రకటించాడు, వానరవీరులారా, మన వద్దకు వచ్చిన రాక్షసుడు దుష్టుడు అయినా కాకపోయినా మనకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇతడు నాకు గాని మీలో ఎవరికైనా గాని ఎటువంటి అపకారము చేయలేడు. సుగ్రీవా, నేను తలుచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటి చేత్తో చంపగలను. ఈ 5 రాక్షసులు ఏపాటి? ఇంక శరణాగతి గురించి చెబుతాను. ఇది వరకు ఒక పావురము తన శరణు జొచ్చిన శత్రువునకు తన మాంసమునే ఆహారముగా పెట్టినది అని విన్నాము కదా. తన భార్యను చంపిన శత్రువు తన ఇంటికి వస్తే అతనికి ఆతిథ్యము ఇచ్చిన పావురము సంగతి మనకందరికీ తెలుసు కదా. ఒక పక్షి అలా చేసినప్పుడు మన మానవులము దానికి భిన్నంగా ఎలా నడుచుకుంటాము? కణ్వ మహర్షి కుమారుడు కండుడు అనువాడు ధర్మము తెలిపే కథలను కొన్ని చెప్పాడు. వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. 2 చేతులు జోడించి దీనంగా తనను శరణు కోరిన శత్రువును క్షత్రియులు చంపకూడదు. అలాగే ఇతరుల చేత చిక్కిన తన శత్రువును క్షత్రియుడు తన ప్రాణములనైనా పణంగా పెట్టి రక్షించాలి. తన శరణుజొచ్చిన శత్రువును కూడా కాపాడలేకపోయిన క్షత్రియుడు మహాపాపము చేసిన వాడితో సమానమవుతాడు.
అలాగే తన శరణుజొచ్చిన వాడిని తాను కాపాడలేకపోగా పైగా అతడు తన కళ్ల ముందే మరణిస్తే ఆ మరణించినవాడు తాను శరణుజొచ్చిన వాడి పుణ్యమును అంతా తన వెంట తీసుకొనిపోతాడు. ఇప్పుడు విభీషణుడు మన శరణు కోరి వచ్చాడు. ఇప్పుడు మనము అతనిని నిరాకరిస్తే పైన చెప్పిన పాపములు అన్నీ మనకు చుట్టుకుంటాయి. పైగా మనకు అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను కండు మహర్షి చెప్పిన ధర్మములను పాటిస్తాను. నా శరణు కోరి వచ్చిన విభీషణునికి అభయం ఇస్తాను. ఈ విభీషణుడే కాదు, ఎవడైనా సరేనా ముందుకు వచ్చి నన్ను శరణు కోరితే నేను వాడికి అభయం ఇస్తాను. ఇదే నేను అవలంబించుచున్న వ్రతనియమము. దీనికి తిరుగులేదు. ఓ సుగ్రీవా, ఆ వచ్చినవాడు రావణుని తమ్ముడు విభీషణుడైనా లేక సాక్షాత్తు రావణుడు అయినా సరే అతనిని నా వద్దకు తీసుకుని రమ్ము. నేను అతనికి అభయము ఇచ్చాను అని చెప్పు అని పలికాడు రాముడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు రాముడి ధర్మపాలనకు ఆశ్చర్యపోయాడు. సామాన్యుడైన తనకు రాముని ధర్మాచరణ సాధ్యం కాదనుకున్నాడు. రామునికి నమస్కరించి ఇలా అన్నాడు, ఓ రామ, నీకు తెలియని ధర్మము లేదు. నీవు మూర్తిభవించిన ధర్మస్వరూపుడవు, మహాబలశాలివి, పరాక్రమవంతుడివి. నీవు ఈ విధంగా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది? నీ మాటలు వింటుంటే నాకు కూడా విభీషణుడు మంచివాడు, అభయము ఇవ్వతగ్గవాడు అనిపిస్తూ ఉంది. అందుకని ఈ విభీషణుని కూడా మన మిత్రునిగా అంగీకరిద్దాము. ఇప్పటి నుండి విభీషణుడు కూడా మనకు అందరికీ మిత్రుడు. నేను ఇప్పుడే వెళ్లి విభీషణుని సగౌరవంగా తీసుకుని వస్తాను అని అన్నాడు సుగ్రీవుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 19వ సర్గ. ఆకాశంలో నిలబడి ఉన్న విభీషణుడు రాముడి ముందు వానర నాయకులు నిలబడి మాట్లాడటం, వారిలో వారు వాదించుకోవడం అంతా చూస్తున్నాడు. చివరకు పర్యవసానము ఎలా ఉంటుందో అని భయపడుతున్నాడు. ఎందుకంటే రాముడి వద్దకు వెళదామని రావణునితో విభేదించి వచ్చాడు. రాముడు కాదంటే ఎక్కడకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో సుగ్రీవుడు విభీషణుని కిందికి రమ్మని చెయ్యి ఊపాడు. పట్టరాని సంతోషంతో విభీషణుడు తన అనుచరులతో కిందికి దిగాడు. పరుగున రాముని వద్దకు వెళ్లాడు. రాముని ముందు సాగిలపడ్డాడు. రాముని పాదములను స్పృశించాడు. రామునితో ఇలా అన్నాడు, రామా, నా పేరు విభీషణుడు, రావణుని సోదరుడను. నా అన్న రావణుడు నన్ను అవమానించి రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. నీవు శరణాగతరక్షకుడవు అని విని నీ శరణు కోరి వచ్చాను. నేను లంకలో ఉన్న నా భార్యాబిడ్డలను, నా బంధుమిత్రులను అందరినీ వదిలివచ్చాను. నా రాజ్యము, నా జీవితము నీ మీదనే ఆధారపడి ఉన్నాయి అని అన్నాడు. రాముడు విభీషణుని పట్టుకొని లేవనెత్తాడు. విభీషణుని ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు, నీవు రాక్షసుల బలాబలముల గురించి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. విభీషణుడు విషయం అర్థం చేసుకున్నాడు. రావణుని బలము, బలహీనతల గురించి చెప్పనారంభించాడు. ఓ రామ, రావణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరములు పొందాడు. ఆ వర ప్రభావంతో రావణుని దేవ, దానవ, గంధర్వ, నాగజాతులు చంపజాలవు. రావణునికి నాకు మధ్యలో కుంభకర్ణుడు అనే సోదరుడున్నాడు. వాడు మహాబలవంతుడు. దేవేంద్రుడు కూడా యుద్ధములో అతని ముందు నిలువలేడు. రావణునికి ప్రహస్తుడు అనే సేనాపతి ఉన్నాడు. అతడు మణిభద్రుడు అనే యక్షుని కైలాస పర్వతము మీద ఓడించాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అతడు అదృశ్యరూపంలో యుద్ధం చేయగల నేర్పరి. వారు కాకుండా మహోదరుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు అని రావణునికి సేనాధిపతులు ఉన్నారు. లంకలో ఉన్న రాక్షసులు అందరూ కామరూపులు, తమ ఇష్టం వచ్చిన రూపములు ధరించడంలో సమర్థులు. వారందరూ మాంసాహారులు. రావణుడు లోకపాలకులను, దేవతలను యుద్ధములో ఓడించాడు. వారిని తన వశంలో ఉంచుకున్నాడు అని విభీషణుడు లంక రహస్యములను అన్నీ చెబుతూ ఉంటే రాముడు కళ్ళు మూసుకుని వింటున్నాడు. అన్నీ మనసుకు పట్టించుకుంటున్నాడు. కళ్ళు తెరిచి విభీషణునితో ఇలా అన్నాడు, విభీషణ, నీవు నీ అన్న రావణుని గురించి, అతని బలమును, పరాక్రమమును గురించి, అతని సేనల గురించి చెప్పావు. నేను వాటిని చక్కగా ఆకళింపు చేసుకున్నాను. ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నాను. నేను రావణుని,
ఇంద్రజిత్తును ప్రహస్తుని చంపి నిన్ను లంకకు రాజును చేస్తాను. రావణుడు ముల్లోకములలో ఎక్కడ దాక్కున్నా వెదికి చంపుతాను. నేను నా 3 సోదరుల మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. నేను రావణుని, అతని కొడుకులను, బంధుమిత్రులను చంపకుండా అయోధ్యలో ప్రవేశించను. ఇదే నా ప్రతిజ్ఞ అని పలికాడు. ఆ మాటలకు విభీషణుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రామునితో ఇలా అన్నాడు, ఓ రామ! మీరు లంకను ముట్టడించడంలోనూ, లంకను జయించడంలోనూ, రావణుని చంపడంలోనూ నేను సాయం చేస్తాను. నా శక్తి అనుసారము నేను రాక్షసులతో యుద్ధము చేస్తాను అని అన్నాడు విభీషణుడు. రాముడు వెంటనే సముద్రము నుండి జలమును తెప్పించాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ! ఈ సముద్ర జలముతో నీవు విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని చెయ్యి. అది చూచి నేను సంతోషిస్తాను అని పలికాడు. రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు సమస్త వానరుల సమక్షంలో విభీషణుని లంకా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. అది చూచి వానరులంతా సంతోషంతో కేరింతలు కొట్టారు, ఆడారు, పాడారు. ఇప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు కలిసి విభీషణుని సూటిగా ఒక మాట అడిగారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనమందరము ఈ సముద్రాన్ని దాటి లంకను చేరుకొనేది ఎటుల సాధ్యమో మీరు చెప్పండి అని అన్నాడు. దానికి విభీషణుడు ఇలా అన్నాడు, రాముడు సముద్రమును దారి ఇమ్మని అర్థించడం మంచిది. ఎందుకంటే సముద్రమును త్రవ్వించిన సగరుడు ఇక్ష్వాకు వంశమునకు చెందినవాడు, రామునికి పూర్వీకుడు. రాముడు అర్థిస్తే సాగరము తప్పక సాయం చేస్తుంది, దారి ఇస్తుంది అని అన్నాడు విభీషణుడు. అవే మాటలు సుగ్రీవుడు, హనుమంతుడు రామలక్ష్మణులకు చెప్పారు. ఈ ఆలోచన రామునికి కూడా నచ్చింది. రాముడు లక్ష్మణుని, సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు, సుగ్రీవా! విభీషణుని ఆలోచన నాకు బాగా నచ్చింది. మీరు ఇరువురు కలిసి సుముహూర్తమును నిర్ణయించి నాకు తెలియజేయండి అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా! విభీషణుని ఆలోచన నాకు నచ్చింది. కాని ఇంత విశాలమైన సాగరము మీద సేతువు కట్టకుండా దాటడం సాధ్యమా? సేతువు కట్టకుండా దేవతలు, దానవులు కూడా ఈ సముద్రమును దాటలేరు కదా. కాబట్టి సేతువు నిర్మాణమునకు సముద్రుని సాయం అడగండి అని అన్నాడు లక్ష్మణుడు. వెంటనే రాముడు సముద్ర తీరంలో దర్భలతో ఒక శయ్య ఏర్పాటు చేసుకున్నాడు. దానిమీద పడుకున్నాడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 20వ సర్గ. విభీషణుడు తన వద్ద నుండి వెళ్లగానే రావణుడికి అనుమానం కలిగింది. శార్దూలుడు అనే రాక్షసుని పంపించాడు. శార్దూలుడు మారువేషంలో వానర సైన్యం వద్దకు వచ్చాడు. వానర సైన్యము పన్నిన వ్యూహములు అన్నీ గమనించాడు. వెంటనే లంకకు చేరుకున్నాడు. రావణునికి వానర సైన్యము గురించి వివరంగా చెప్పాడు. మహారాజా, వానర సైన్యము అపారంగా ఉంది. ఇంత అని చెప్పవీలులేదు. వారందరూ సముద్రము ఆవల ఒడ్డున నిలిచి ఉన్నారు. వారికి రామలక్ష్మణులు నాయకత్వము వహిస్తున్నారు. వానర సైన్యము సముద్రము ఒడ్డున 10 యోజనముల దూరము విస్తరించి ఉంది. నేను పైపైన చూచి వచ్చాను. తమరు మరికొంతమంది గూఢచారులను పంపినవారు సమగ్రమైన సమాచారమును సేకరించగలరు. ప్రస్తుతము ఆ వానర సేనతో యుద్ధయు కన్నా సామోపాయము, దానోపాయము, భేదోపాయము ప్రయోగించడం ఉచితము అని అన్నాడు శార్దూలుడు. శార్దూలుని మాటలు విన్న రావణుడు కొంచెం కంగారు పడ్డాడు. ఏదో వానరులు కదా, రామలక్ష్మణులు నరులు కదా అని ఉపేక్ష చేశాడు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వానరులతో యుద్ధము అంత సులభం కాదనిపించింది. వెంటనే రావణుడు సుకుడు అనే రాక్షసుని పిలిపించాడు. నీవు నా పంపున సుగ్రీవుని వద్దకు దూతగా వెళ్ళు. నేను చెప్పు మాటలను సౌమ్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. సుగ్రీవా, నీవు ఉత్తమ కుల సంజాతుడవు, వృక్షస్సు కుమారుడవు. నీకు నాకు ఎలాంటి వైరము లేదు. నీవు నాకు సోదరుని వంటివాడవు. ఈ యుద్ధము వలన నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. నేను రాముని భార్యను తీసుకుని వచ్చాను. అది నాకు రామునికి సంబంధించిన విషయము. ఇందులో నీకు ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి నీవు నీ సేనలతో కిష్కింధకు తిరిగి పొమ్ము. పైగా నీ వానర సైన్యము సాగరమును దాటి లంకలో ప్రవేశించడం కష్టం. అందరూ సముద్రములలో మునిగిపోతారు. ఎందుకంటే
ఈ సాగరమును దాటడం దేవతలకు, దానవులకు, గంధర్వులకు కూడా వశం కాదు. ఇంకా ఈ నరులు, వానరులు ఎలా దాటుతారు? కాబట్టి ఈ యుద్ధమును విరమించి కిష్కింధకు తిరిగి వెళ్ళు అని నామాటలుగా సుగ్రీవునికి చెప్పు అని పలికాడు. రావణుని సందేశమును తీసుకుని శుకుడు రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రమునకు ఆవల నిలిచి ఉన్న వానర సేన వద్దకు చేరుకున్నాడు. ఆకాశంలోనే నిలబడి సుగ్రీవునితో ఇలా అన్నాడు. సుగ్రీవా, నేను లంకేశ్వరుడు రావణుని వద్ద నుండి వచ్చాను. రావణుడు నీకు చెప్పమన్న మాటలను యథాతథంగా చెబుతున్నాను, సావధానంగా విను అంటూ రావణుడు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. శుకుడు రావణుడు చెప్పమన్న మాటలు చెబుతూ ఉండగానే కొంతమంది వానరులు ఆకాశంలోకి ఎగిరారు. శుకుడిని పట్టుకున్నారు. వాడిని కొట్టుకుంటూ తన్నుకుంటూ కిందికి తీసుకుని వచ్చారు. అప్పుడు శుకుడు పెద్దగా అరుస్తున్నాడు. ఓ రామ, నేను రావణుని దూతను చంపకూడదని నియమం ఉంది కదా. నన్ను రక్షించు. ఈ వానరులను వెనక్కు రమ్మని చెప్పు. నన్ను కొట్టవద్దని చెప్పు. నేను రావణుని చెప్పని మాటను ఒక్కటి కూడా అధికంగా చెప్పలేదు. రావణుడు చెప్పమన్న మాటలనే చెప్పాను. రావణుడు చెప్పమన్న దానికన్నా నేను అధిక ప్రసంగం చేసి ఉంటే నన్ను దండించడం, చంపడం యుక్తము. కాని నేను అలా చేయలేదు. నేను దూత నియమములను తప్పలేదు. నన్ను రక్షించు అని పెద్దగా అరిచాడు. శుకుని మాటలను ఆలకించిన రాముడు అతనిని విడిచి పెట్టండి, చంపకండి అని ఆదేశించాడు. తనకు ప్రాణభయం లేదని తెలుసుకున్న శుకుడు మరలా ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలో నిలిచి ఇలా అన్నాడు. ఓ సుగ్రీవా, రావణుని సందేశమును విన్నావు కదా. నీవు రావణునికి ఏమి సందేశము ఇస్తావు? రావణునికి నన్ను ఏమని చెప్పమంటావు అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు శుకునితో ఇలా అన్నాడు. ఓ రావణ, నీవు నాకు మిత్రుడవు కావు, బంధువు కావు. నీకు నాకు మిత్రత్వము కాని సంబంధము కాని లేదు. ఇదివరలో నీవు నాకు ఎలాంటి ఉపకారము చేసి ఉండలేదు. కాబట్టి నీ మాటలు పాటించవలసిన అవసరము నాకు లేదు. నీవు అకారణంగా రాముని భార్య సీతను అపహరించావు. రామునితో విరోధము కొని తెచ్చుకున్నావు. పరుల భార్యలను అపహరించినవాడు దండనార్హుడు. అతనికి మరణదండన విధించవలెను. కాబట్టి నీకు రాముని చేతిలో మరణము తప్పదు. నేను నా వానర సైన్యముతో సముద్రమును దాటి లంకకు వచ్చి నిన్ను, నీ పుత్రులను, బంధువులను అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. ఓ రావణ, నీవు మూర్ఖుడవు. రామునితో విరోధము పెట్టుకున్నావు. నీవు సూర్యలోకములో గాని, పాతాళములో కాని, కడకు ఈశ్వరుని పాదముల వద్ద ఉన్నాగాని రాముడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను చంపి తీరుతాడు. నిన్ను రక్షించగల వీరుడు ముల్లోకములలో నాకు కనిపించడం లేదు. నీవు అక్రమంగా సీతను అపహరిస్తున్నావు అని మంచి మాటలు చెప్పిన పక్షిరాజు జటాయువును నిర్దాక్షిణ్యంగా చంపావు. నీవు నిజంగా వీరుడివి, పరాక్రమవంతుడివి అయితే నీవు రాముడు ఇంట ఉండగా రాముడికి, లక్ష్మణునికి తెలిసేటట్టు సీతను ఎందుకు అపహరించలేదు? రాముడంటే భయమా? రామబాణము అంటే భయమా? రాముడి గురించి నీకు సరిగా తెలియదు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసజాతి అనేది లేకుండా చేయగలడు. జాగ్రత్త అని అన్నాడు సుగ్రీవుడు. వానరరాజు సుగ్రీవుడు చెప్పిన తరువాత యువరాజు అంగదుడు కూడా ఇలా అన్నాడు. ఓ సుగ్రీవా, ఇతడు దూతకాడు, రాక్షసులు గూఢచారి. పైన నిలబడి మన సేనలను తేరిపార చూస్తున్నాడు. మన సేనల వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇతడు తిరిగి లంకకు వెళ్లకూడదు. ఇది నా అభిప్రాయము అని పలికాడు. ఎప్పుడెప్పుడా అని ఉన్న సుగ్రీవునికి అంగదుని మాటలు ఊతాన్ని ఇచ్చాయి. వెంటనే శుకుని బంధించమన్నాడు. వానరులు వెంటనే ఆకాశంలోకి ఎగిరి శుకుని బంధించారు. శుకుడు పెద్దగా ఏడుస్తున్నాడు. మరలా రామా రామా రక్షించు అని అరుస్తున్నాడు. ఓ రామా, ఈ వానరులు నన్ను బంధించారు, నన్ను కొడుతున్నారు, నా కళ్ళు పీకుతున్నారు. ఇప్పుడు నేను వీళ్ల చేతిలో చస్తే నా పాపాలన్నీ నీకు చుట్టుకుంటాయి అని అరుస్తున్నాడు. మరలా రాముడు జోక్యం చేసుకుని శుకుని వానరుల బారి నుండి రక్షించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి.
దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము